శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రధానిపై కాంగ్రెస్ చీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీని తీవ్రంగా విమర్శించారు మల్లికార్జున ఖర్గే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని టెర్రరిస్ట్ గా పోల్చారు ఖర్గే. టెర్రరిస్ట్ మోదీతో ఎలా కలుస్తారంటూ అన్నాడీఎంకే నేతలను నిలదీశారు ఖర్గే. మోదీ బీజేపీ సమానత్వాన్ని న్యాయాన్ని నమ్మదంటూ ఖర్గే అన్నారు. ఇక ఈ మేరకు కూడా మోదీని బీజేపీని ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుతో మోదీని పోల్చడం జరిగింది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకునే ముందర ఒకసారి మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారాన్ని చూద్దాం. He is a terrorist, and he won't believe in equality. His party won't believe in equality and justice, and these people are joining with them. It means that they are weakening democracy. They are weakening the philosophy of Annadurai, Kamaraj, Periyar and Kalingar and Baba Saheb Ambedkar. The Congress DMK alliance will continue to deliver welfare, inclusive growth, quality education and accessible health care. ఎస్ సత్య, కరుడుగట్టిన భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మోదీని ఒక టెర్రరిస్టుతో మల్లికార్జున ఖర్గే పోల్చారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశం మీద? ప్రధానంగా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ పెద్ద ఎత్తున మోడీ పైన విమర్శలు గులిపించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మోడీకి సంబంధించి ఇటు బీజేపీకి సంబంధించి తీవ్ర స్థాయిలో మరి ఆయన మండిపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే ఈ కామెంట్స్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా బగ్గుమంటున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో మోడీని మొత్తం కూడా అయితే టెర్రరిస్టుగా పోల్చడం, టెర్రరిస్ట్ కంటే కూడా అంటే ఉగ్రవాది కంటే కూడా భయంకరమైనటువంటి బీజేపీ ఇటు మోడీ కూడా వ్యవహరిస్తారు. దేశ ప్రజలను అదే రకంగా భయపెడుతున్నారు, ఇటు ప్రతిపక్షాలను అదే విధంగా భయపెడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు తమిళనాడుకు సంబంధించి అయితే అన్నాడీఎంకేతో మరి ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది అన్నాడీఎంకే అనే పార్టీ, కొంత మరి ఇటు సామాజిక న్యాయం కావచ్చు, అటు ప్రణాళికలు కావచ్చు, లోకల్ భావజాలాలు కావచ్చు, సో వీటన్నిటికీ సమానంగా ఉండేటువంటి, అన్నిటికీ సమానంగా హక్కులు కల్పించేటువంటి లోకల్ పార్టీ బీజేపీ అంటేనే ఒక మతతత్వ పార్టీ. మతంతో అంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మతాన్ని రెచ్చగొట్టి, దేశభక్తిని రెచ్చగొట్టి ఎన్నికలకు వెళ్ళేటువంటి పార్టీతో ఒక లోకల్ పార్టీ ఎట్లా పొత్తు పెట్టుకుంది అంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. దాంతోపాటు బీజేపీకి సంబంధించి బీజేపీ అవసరం ఉన్నంత వరకు మాత్రమే బీజేపీ బలోపేతం కావడానికి, అంటే తమిళనాడులో బీజేపీ బలోపేతం కావడానికి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కొంత సమకూర్చుకోవడానికి మాత్రమే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది తప్ప ఇక్కడ తమిళనాడుకు సంబంధించి ఏదైతే ప్రేమనో, తమిళనాడు మీద ప్రేమనో, లేకపోతే తమిళనాడు ప్రజల మీద ప్రేమనో లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా మరి వాళ్ళకు సంబంధించి ఏదైతే ఇక రెండు మతాలకు సంబంధించి ఇటు ద్రావిడ కావచ్చు, ఇంకా వాళ్ళకి సంబంధించి తమిళనాడులో లోకల్స్కి సంబంధించి తమిళనాడులో కేవలం ఏదైతే లోకల్ భావజాలం ఉంటుంది అన్నా డిఎంకే కావచ్చు, అటు డిఎంకే పార్టీ కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీలు అన్నిటికీ కూడా కొంత ప్రాంతీయ ఆ భావజాలం అనేది ఉంటుంది, ఆ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటుంది. సో ఈ లోకల్ పార్టీలు మరి జాతీయ పార్టీతో ఎట్లా సంబంధాలు పెట్టుకున్నారు? అసలు బీజేపీ పార్టీ అంటేనే అంట సొంత నిర్ణయాలు ఒంటెద్ది పోకడగా వెళ్తూ ఉంటారు. బీజేపీ మొత్తం కూడా మతతత్వం పార్టీలతో వెళ్తూ ఉంటుంది, మతం ముందు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో దక్షిణాది పైన మరి మొత్తం కూడా బీజేపీ పార్టీ కొంత ఫోకస్ పెట్టింది. ఆ ఫోకస్లో భాగంగానే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. సో ఇక్కడ దక్షిణాదిలో ఈ పొత్తులకు సంబంధించి కూడా ఇక్కడ దక్షిణాదిలో మతతత్వం కానీ ఇక్కడ కొంత ఏదైతే ఆ యజమాయిషి అంటే మన మీదకి వచ్చి యజమాయిషి చేస్తానంటే నచ్చదు. దక్షిణాదిలో ఏ రాష్ట్రం కూడా ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు,
మొత్తం కూడా ఇటు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొంత ప్రాంతీయ భావజాలాలు ఎక్కువ ఉన్నటువంటి పార్టీలు ఉంటాయి, అక్కడ భావం అనేది ఉంటుంది. అందుకే మతాన్ని కూడా ఈ రాష్ట్రాల్లో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చూపించదు, అందుకే ఇక్కడ బీజేపీ ఇమడలేకపోతుంది. సో తద్వారా తమిళనాడు ఎన్నికల్లో ఈ అన్నాడీఎంకేని యూజ్ చేసుకొని మరి పెద్ద ఎత్తున అధికారంలోకి రావాలని చూస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే మళ్ళీ దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరగడం, ఒక్కసారిగా మళ్ళీ ఆయన మల్లికార్జున్ ఖర్గే నేను అన్నది వేరు పోట్రే అయ్యింది వేరు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. నేను అన్నది టెర్రరైజ్డ్ సంబంధించి, అంటే టెర్రరైజ్డ్ అంటే భయపెట్టడం, అంటే భయపెట్టే విధంగా మరి ఏదైతే కేంద్ర సంస్థలు ఈడీ కావచ్చు, ఐటీ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీదకు పంపి మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను, జాతీయ పార్టీలను, అన్ని పార్టీలను కూడా ఈ ఐటీ దాడులు, ఇటు ఈడీ దాడులు ఇవన్నీ కూడా చేసుకుంటూ భయపెడుతున్నారు అని చెప్పి నేను అన్నాను, కానీ టెర్రరిస్ట్ అని అనలేదంటూ కూడా మరొక మరి ఆయన ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా దేశ రాజకీయంలో పెద్ద ఎత్తున సంచలనం అయితే సృష్టించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో మరి ఆయన కొంత మరి విమర్శలకు తావుదీస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా కొంత విమర్శాత్మకమైనటువంటి విమర్శలు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది. ఒకవైపు ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి ఏదైతే ఈ టెర్రరిస్టులకు సంబంధించి మరి పార్టీ అంటూ కూడా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ దేశం కోసం కొట్లాడుతుంది, దేశ ప్రజల కోసం కొట్లాడుతుంది అంటూ కూడా మరి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రేణు రైట్ సతీష్ డేవిడ్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మోదీని టెర్రరిస్ట్ అంటూ మల్లికార్జున ఖర్గే స్పందించడం, కాను తాను అన్నది వేరు దాన్ని వక్రీకరించారంటూ నేను మోదీని టెర్రరిస్ట్ అనలేదంటూ, మోదీ బీజేపీ సమానత్వాన్ని న్యాయాన్ని నమ్మదంటూ కూడా ఖర్గే చెప్పడం జరిగిందంటూ కూడా తాను చెప్పారు.